అది విషయం. నిజమా? నిజమా? ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి? ఏ తీరుగనను దయచూచదవో ఇనవంశోత్తమ రామ. ఓయ్ నాతరమా మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ. వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చానండి? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్ ఆశకాల తర్వాత ఆడదు గానీ అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా, ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రాస్తారు, ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే, లక్క పెడతా. నువ్వు వెతకారానికన్నా ఆ మాట నిజమేనే. నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరం రాయకపోయినా నేనే వెతుక్కుంటూ వచ్చాను. అంటే కిష్టయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట. ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. అబద్ధాలు ఆడతావా? అబద్ధాలు అబద్ధాలు. ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లని నువ్వు తోలుకొచ్చావని అబద్ధాలు ఆడతావేటి? మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు, కృష్ణయ్య బాబా తోలుకొచ్చాడు. నీకు మతిపోయింది. ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకపు చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కృష్ణయ్య బాబు తోలుకొచ్చిన పిల్లెవరు? నాకంటే ముందొచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే చెల్లిందే. రండి, ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. నేను తీసుకొచ్చింది ఈ అమ్మాయిని. కృష్ణయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దర్లో అసలు పెళ్ళం ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్నిని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రానా? అవునే. మాట్లాడేమిటండి? అవునులేండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్నదాన్ని, 2000 చిన్నింటి పెళ్ళాన్ని. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను క్రిస్టియన్ కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా, ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట చూస్తా నిలబడిపోయావు. అది నాకు ఇద్దరు పెళ్ళాలే పిన్ని గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి, పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావాలా? నేనేమైపోయాను అనుకున్నారు? ఎలా మర్చిపోయావు? అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను, ఎందుకంటే నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా. నువ్వు పైకెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాన్ని ఇంటికి తెద్దాం అనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి, వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి? వస్తున్నా వస్తున్నా రామ్. ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం.
పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో, సుబ్బారావు గారు వెళ్ళానండి. ఆ విషయం మీరు చెప్పాలి. 21066 అండి. కరెక్ట్ కరెక్ట్. అయితే సుబ్బారావు గారు వెళ్ళే ఆయన ఒకసారి పిలుస్తారా? ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. పోనీ వారు మిస్సెస్ పిలవండి. అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు. ఒక గంటకు ఫోన్ చేయండి. అలాగే. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా. ఓ ఎవరయ్యా నువ్వు? తలుపు తీయగానే మహారాజులో లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగనే. ఇంతకి నువ్వెవరని? ఏంటో అన్న సుబ్బారావుని. ఆ? నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టింది. కానీ ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ, అంటే ఆవిడ మీ ఆవిడే. ఇంతకీ మా ఆవిడ ఏం చేసావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. ముట్టుకొని చూడండి. చాలా బాగుంది. చేతులు తీసేయకండి. ఇలా చేతులు పెట్టి నా చెవులు నివరండి. నిమరాలా? ఎందుకు? మీరలా నిమురుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి?